దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ లేఖనము నుండి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ దావీదు రాసిన కీర్తనలో ఒక శ్రేష్టమైన వాగ్దానపూర్వకమైన మాటను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎదిగిన బిడ్డకు వివాహం చేయాలి అనే ఒక కోరిక నీ గుండెల్లో ఉంటుంది. ఈ సంవత్సరం పంట వస్తే అనుకున్న కార్యాలన్నీ నేను జరిగించగలను అనే కోరికతో ముందుకు అడుగులు వేస్తున్నావు. వీధిలో ఉన్న ప్రజలందరికంటే నేను గనునిగా ఆస్తిపరునిగా ఉండాలి. ఈ రోజున మనిషికి అనేక రకమైన కోరికలు ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోరిక ఉండడంలో తప్పులేదు. కానీ ఆ కోరికని ఎవరు సఫలపరుస్తారో, ఆ కోరికను ఎవరు సిద్ధింపచేస్తారో ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడే నీ కోరికలు సఫలమవుతాయి. ఈ రోజున నీ శక్తి వలన, నీ బలం వలన ఈ లోకంలో ఏది నువ్వు సాధించలేవు. అయితే నీ కోరిక సిద్ధింపబడాలన్నా, నీ ఆలోచన సఫలం అవ్వాలన్నా దేవుని యొక్క సహాయం నీకు అనుగ్రహించబడాలి. పరిశుద్ధ లేఖనంలో నయామాను కనిపిస్తాడు. ఇతడు సిరియా దేశపు రాజు దగ్గర ఉద్యోగస్తునిగా ఉన్నాడు, సేనాధిపతిగా. అతడు ఏ దేశమునికి వెళ్ళినా దేశం మీద జయమే కలుగుతుంది. అతని పేరు చెప్తేనే శత్రువుల గుండెల్లో దడపడుతుంది. అలాంటి గొప్ప సేనాధిపతి ఈ నయోమాను అంత సేనాధిపతిగా దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయితే అతనికి ఒళ్ళంతా కుష్టు, భయంకరమైన కుష్టుతో వేధించబడుతున్నాడు. ఒక శుభకార్యం జరిగితే అక్కడ నిలబడడానికి అవకాశం లేదు. అంత సేనాధిపతి అయినా, ఘనత కలిగిన వాడైనా 10 మంది ఉద్యోగస్తులు నిలబడిన చోట నిలబడి తను మాట్లాడలేని పరిస్థితి, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. పరాక్రమం కలిగిన శూరుడైనా సరే తనకున్న రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి 10 మందిలో తిరగలేకపోతున్నాడు, తలెత్తుకోలేకపోతున్నాడు. అవమానంగా తన పరిస్థితిని భావించుకుని కృంగిపోతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఇశ్రాయేల్ ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకుని వచ్చాడండి. తీసుకొచ్చి ఆ చిన్న పిల్లని తన భార్య దగ్గర పని మనిషిగా పెట్టుకున్నాడు. ఆ చిన్న పిల్ల ఆ ఇంట్లో పనంతా చేస్తూ ఉండేది. అయితే ఉదయం లేవడం, చక్కగా పనిచేసి పనంతా ముగించబడిన తర్వాత ఆ ఇంట్లో ఒక మూలం కూర్చుని ఏడుస్తూ ఉండేది. ఆ ఇంటి యజమానురాలు నయోమాను భార్య చూసి, అయ్యో పాపం, ఈ చిన్న బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయి, తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారేమో, అన్నదమ్ములు గుర్తుకొచ్చారేమో, తన బంధువులు గుర్తుకొచ్చారేమో, తన స్నేహితులు గుర్తుకొచ్చారేమో, ఈ భయంకరమైన మూర్ఖుడు ఈ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని ఈ నయోమాను భార్య అనుకుంటూ ఉండేది. ప్రతిరోజు కూడా లెగుస్తుంది, ఈ పిల్ల పనులన్నీ చేస్తుంది ఆ ఇంట్లో. ఆ మధ్యాహ్న సమయంలో, ఖాళీగా ఉన్న సమయంలో ఒక ప్రక్కన కూర్చుని ఏడవడం ప్రారంభిస్తుంది. ఎందుకు ఈ బిడ్డ ప్రతిరోజు ఏడుస్తుంది? 1 రోజు 2 రోజులు అంటే వాళ్ళు గుర్తుకొచ్చారని అనుకోవచ్చు. కానీ ఈ పిల్ల ప్రతిరోజు ఏడుస్తూ కూర్చుంటుంది ఏంటి అని ఆ రోజు కదిపి అడిగింది, అమ్మా చిన్నదాన్న, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, నీకు ఏమైంది? మీ తల్లిదండ్రులు గుర్తుకొచ్చారా, అన్నదమ్ములు గుర్తుకొచ్చారా, మీ బంధువులు గుర్తుకొచ్చారా, ఏంటమ్మా నీ సమస్య అని అడిగితే అప్పుడు చిన్న చెప్పింది, నాకు బంధువులు గుర్తుకొచ్చో, అన్నదమ్ములు గుర్తుకొచ్చో, నా ప్రాంతవాసులు గుర్తుకొచ్చో నేను ఏడవట్లేదు. కానీ నేను ఏడుస్తున్న దేని కొరకంటే, నేను ఏ ఇంటిలో బ్రతుకుతున్నానో, ఏ ఇంటి యజమానుని యొక్క ఉప్పు తిని బ్రతుకుతున్నానో, ఆ యజమానుడైన నయోమాను భయంకరమైన కుష్ఠరోగంతో వేధించబడుతున్నాడు, బాధించబడుతున్నాడు. కనుక ఈ కుష్ఠరోగముతో నా యజమానుడు నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాడు. కనుక ఈ కుష్ఠరోగం ఎక్కడికి వెళితే తొలగిపోతుందో ఆ స్థలమునకు నా యజమానుడైన నయోమాను వెళ్ళి బాగుపడాలని కోరుకుంటున్నాను అని ఈ నయోమాను భార్యతో ఈ మాట చెప్తూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనములో రాయబడిన మాట, ఆ చిన్నది, షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఏమిటమ్మా నీ కోరిక అని అడిగితే ఆ చిన్న చెప్తుంది, షమ్రోను పట్టణములో నా దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ యజమానుడు ఆ దైవజనుడు అని ఎలీషా దగ్గరికి వెళితే స్వస్థత పొందుతాడని నాకు తెలుసు.
ఒక భక్తి కలిగిన బిడ్డ, వయసు చిన్నదైన భక్తిలో చాలా అనుభవం కలిగింది. ఆ బిడ్డ షోమ్రోను పట్టణంలో ఉన్న ఎలీషాను గురించి గొప్ప సంగతులు వింది. ఆ ఎలీషా ద్వారా అనేకమైన మేలు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అనుభవించినప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకున్న ఈ ఆత్మీయ సంబంధమైన బిడ్డ, చిన్నపిల్ల అయినా సరే మోకరించి ఆ ఇంట్లో నా సమస్యను గుర్తెరిగి అక్కడికి వెళ్ళి ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకుని స్వస్థపడి రావడానికి ఈమె మోకరించి ప్రతిరోజు రోజంతా పనిచేసుకుంటుంది. ఆ కొంచెం ఖాళీ సమయంలో మోకరించి కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని బ్రతులాడుతుంది. ప్రభువా, కుష్ఠరోగంతో బాధపడుతున్న నా యజమానుడు, అయ్యా మనసును మార్చండి, నా యజమానుడు మనసును మార్చండి. నా యజమానుడు బయలుదేరి అయ్యా షోమ్రోను పట్టణానికి వెళ్ళాలి, ఎలీషాతో ప్రార్థన చేయించుకోవాలి, ఎలీషా దీవెన పొందుకుని స్వస్థతను పొందాలి అని రోజు ప్రార్థన చేస్తుంది. కారణం ఏంటంటే ఈమె దాసి. ఈమె చెప్పిన మాట ఆ నయోమాను విన్నాడు. ఒకవేళ విన్నా ఇతను ఆ ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ దేశానికి శత్రు కనుక ఈ విషయాలన్నీ గమనించిన ఇశ్రాయేలు చిన్నది, అయ్యా ఈ ఇంట్లో నేను ఉప్పు తిని బ్రతుకుతున్నాను, ఆత్మ సంబంధమైన బిడ్డగా నేను ఏ ఇంట్లో ఉన్నా నా ఇంటికి క్షేమం కలగాలి, దీవెన కలగాలి, ఆశీర్వాదం కలగాలి, నీ బిడ్డలు నిలిచిన గృహాలు ఆశీర్వదించబడాలి, నీ బిడ్డల కళ్ళ ఎదుట వీళ్ళు కృంగిపోతూ కన్నీళ్ళు విడుస్తూ వేదన పడకూడదు ప్రభువా, అయ్యా మీరు కార్యం జరిగించండి, అతని మనసును మార్చండి, వెళ్ళడానికి అవకాశం కలుగు చేయండి, దైవజనుడి మనసును కూడా మార్చండి, పరిస్థితులన్నీ అనుకూలంగా జరగాలి అని తన కోరిక తన హృదయంలోకి వచ్చింది. నా యజమానుడు బాగుపడాలని. అది సఫలం అవ్వడానికి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసింది. సఫలపరిచే దేవుని పాదాలు పట్టుకుంది. అంతే. ఆ యజమానురాలు తన భర్త ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది, అయ్యా మన ఇంట్లో ఉన్న చిన్నది నువ్వు బాగుపడాలని రోజు తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ షోమ్రోను పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే మీరు ఖచ్చితంగా బాగుపడతారంట అని చెప్పింది అని చెప్తే వెంటనే ఈ నయోమాన్ ఆ మాట అందుకున్న మరుక్షణంలో లేచి రాజు దగ్గరికి వెళ్ళి చక్కగా లెటర్ రాయించుకుని బయలుదేరి షోమ్రోను పట్టణంలో ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా చెప్పాడు, యోర్దాను నదులు 7 సార్లు మునుగు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పిన మాట విన్నాడు. వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు, సంపూర్ణమైన స్వస్థత పొందాడు. అతని కుష్టి వ్యాధితో ఉన్న అతని దేహం అంతా కూడా చిన్న పిల్లవాని దేహం వల్లే మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణమైన స్వస్థత ప్రభువుని గ్రహించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక ఆత్మ సంబంధమైన బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావు. ఈ కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చాయి, అనేకమైన ఇబ్బందులతో కుమిలిపోతున్నావు. నీ భర్త వేదన పడుతున్నాడు, నీ భార్య వేదన పడుతుంది, నీ పిల్లలు వేదన పడుతున్నారు, అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. చదివినా ఉద్యోగం లేక, డబ్బున్నా ఇల్లు కట్టలేని పరిస్థితి, నలుగురు హంగున్నా ఏమీ చేయలేని పరిస్థితి, బలగమున్నా నీ వెంట రాని పరిస్థితి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే నీతో మాట్లాడుతున్నాడు, నీ కోరిక నేను సిద్ధింప చేస్తాను, నీ ఆలోచన నేను సఫలపరుస్తాను. ఆ చిన్నది, వయసు చిన్నదైనా భక్తి కలిగిన బిడ్డ మోకరించి ప్రార్థన చేస్తే చిన్న పిల్ల ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకించడా? మారని నీ భర్తను మార్చడా? దేవుని సన్నిధిలో మొర్రపెడితే కన్నీరు విడిస్తే సమయం ఉన్నప్పుడల్లా నీ సమస్యలకు దేవుడు పరిష్కారం చేయడా? చేస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి ఆలోచన సఫలపరిచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఉన్నప్పుడల్లా కాలయాపన చేయక, ముసలం ముచ్చట్లు చెప్పుకోక, వ్యర్థపరచగా ఉన్న పరిస్థితులన్నింటిలో కాలయాపన చేస్తూ నీ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా నీ పనులు చేసుకుంటూ నీ కోరిక సిద్ధింపబడేటట్లుగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి చిన్నది ప్రార్థన చేసినట్టు చేస్తే సైన్యాధిపతిని మార్చిన దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, నీకు విరోధంగా లేసిన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మారుస్తాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మన వినికుల్లో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదకరంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయనా. చక్కటి వాగ్దానపూర్వకమైన మాట చేత మమ్మల్ని ధైర్యపరిచారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరుపైన దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు అనేకమైన కోరికలు ప్రభా పెట్టుకుని మీ ద్వారా అవి సఫలం అవ్వాలని ప్రభాని వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నీ బిడ్డలు అనారోగ్య స్థితిలో ఉన్న స్వస్థ కలుగు చేయండి. ఎదిగిన బిడ్డల వివాహ విషయంలో అద్భుతాలు జరిగించండి. ఉద్యోగం లేక బాధపడుతున్నా ఉద్యోగాన్ని దయచేయండి. ఓ చక్కటి ఇల్లుని ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ బిడ్డలు ఏ సమస్యతో, ఏ కోరికతో నీ వద్దకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నా, నీ వైపు తిరుగుతున్నా,
విశ్వాసము తొర్దిస్తున్నా నీ బిడ్డల విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరిచి బిడ్డల కోరిక సిద్ధింప చేయండి ప్రభు. ఆలోచన యావత్తు సఫలపరచండి అయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం కూడా పేరు పేరున దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. గొప్ప నెమ్మదిని పొందాలి, చీకటి కార్యాలు లయపరచబడాలి ప్రభు. నీ బిడ్డల యొక్క ప్రార్థన బట్టి అనేకులు స్వస్థత పొందాలి. లభిస్తున్న కరోనా తెగులని ప్రభు మీరు అణిచివేయండి. ప్రజలందరికీ గొప్ప కాపుదల కలుగు చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించి తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి కుటుంబానికి కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.